ఎట్టి పరిస్థితిలో వస్తుంది. యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్ ఆ క్వశ్చన్ లేకుండా అసలు ఎగ్జామ్ అనేది, ఫిజికల్ ఫార్మసీ ఎగ్జామ్ అనేది ఉండదు. ఓకేనమ్మా. సో ఇన్ దిస్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్ కాన్సెప్ట్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు దాకా మీరు స్టెబిలిటీ స్టడీస్ కాన్సెప్ట్ నేను అంతా చూసారు. ఓకే, డ్రగ్ స్టేబుల్ గా ఉంటేనే మనకి చాలా యూనో చాలా వరకు మనకి కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయగలం, చాలా వరకు యూస్ఫుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఈ స్టెబిలిటీ స్టడీస్ చేయాలంటే మనం నిన్న చూసిన దాంట్లో 6 months 12 months ఇలాంటివన్నీ ఉన్నాయి. ఒక మందు తయారు చేసిన తర్వాత ఒక టాబ్లెట్స్ కానీ, ఒక క్యాప్సూల్స్ కానీ, లేదా ఏ రకమైన లిక్విడ్ డోసేజ్ ఫార్మ్స్ కానీ, ఏ రకమైన సెమీ సాలిడ్ డోసేజ్ ఫార్మ్స్ కానీ, ఒక డోసేజ్ ఫార్మ్ తయారు చేసిన తర్వాత మనం అంతకాలం వెయిట్ చేయలేం. అంటే 6 months దాన్ని అలా పెట్టుకొని చూసుకోలేం, అలాగే 12 months అలా పెట్టుకొని చూసుకోలేం. ఓకే, సో దీనికోసం మనం ఏం చేస్తున్నామంటే, వీఆర్ గివింగ్ మనకి ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో, పిహెచ్ కానీ, లైట్ కానీ, హ్యూమిడిటీ కానీ, దాని యొక్క ఎయిర్ కానీ, టెంపరేచర్ కానీ, ఇవన్నీ ఏదైతే మనం స్టెబిలిటీ స్టడీస్ లో చేస్తామో, అంటే దీని స్టెబిలిటీ బాగుంటే మనం పేషెంట్ కి ఇవ్వడానికి మంచిగా ఉంటుందో, ఈ స్టెబిలిటీ స్టడీస్ అన్ని స్ట్రెస్ కండిషన్లు ఇస్తామమ్మా. ఓకేనమ్మా, ఒకే రోజు ఇచ్చేస్తాం అన్ని. అంటే ఒక టెంపరేచర్ ఒక రోజు పెట్టుకుంటాం, లేదా లైట్ గురించి ఒక రోజు పెట్టుకుంటాం, లేదా హ్యూమిడిటీ గురించి ఒక రోజు పెట్టుకుంటాం, ఎయిర్ గురించి ఒక రోజు పెట్టుకుంటాం. ఓకే, సో ఒకే రోజు ఈ అంతా ఒక స్ట్రెస్ అనేది మనం ఒక టాబ్లెట్ కానీ, ఒక డోసేజ్ ఫార్మ్ కానీ ఇస్తా ఉంటాం. ఎప్పుడైతే ఆ స్ట్రెస్ కండిషన్ లో ఇస్తున్నామో, ఇట్ విల్ ఎలివేట్ ఇట్స్ మార్కింగ్స్. అంటే దాని యొక్క యూనో మనకు వేరియస్ ప్రోగ్రామ్స్ మనకు వేరియస్ రిజల్ట్స్ ద్వారా, ఆ వేరియస్ రిజల్ట్స్ ఏదైతే వస్తాయో, టెంపరేచర్ కానీ, రకరకాలుగా స్టెబిలిటీ స్టడీస్ ఏదైతే చేస్తాం, ద రిజల్ట్స్ వచ్చిన బట్టి వీ కెన్ క్యాలిక్యులేట్ the result what we obtain from the dosage form. We can calculate how much stable the drug inside the dosage form. Okay, ఎంత స్టేబుల్ గా ఆ డ్రగ్ ఉంటుంది ఆ డోసేజ్ ఫామ్ లో, ఎంత కాలం స్టేబుల్ గా ఉంటుంది, ఎంత టెంపరేచర్ కు ఉంటుంది, ఎంత లైట్ కు ఉంటుంది, ఎంత పిహెచ్ కు ఉంటుంది, అలాగే ఎంత హ్యూమిడిటీకి ఉంటుంది, అలాగే ఎంత స్టోరేజ్ కండిషన్స్ కి ఆ డ్రగ్ అనేది స్టేబుల్ గా ఉంటుందని వీ కెన్ ఎస్టిమేట్ బై ద కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్. మనకి ఐఫోన్, ఫర్ ఎగ్జాంపుల్ మన iPhone 12 లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. దాంట్లో ఒక ఐఫోన్ ఒక దగ్గర పెట్టి కంప్లీట్ నీళ్ళు వేస్తా ఉంటారు, గాలి వేస్తా ఉంటారు. తర్వాత చూసే ఉంటారు iPhone 12 Pro కి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. కంప్లీట్ నీళ్ళన్నీ ఒక దగ్గర వచ్చేస్తా ఉంటాయి, తర్వాత గాలి వచ్చేస్తా ఉంటుంది, తర్వాత డస్ట్ వేస్తా ఉంటారు. సో ఈ అన్నిటి కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, దే ఆర్ డూయింగ్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్. దే ఆర్ డూయింగ్ ద యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్ ఫర్ దట్ ఐఫోన్. అంటే నీళ్ళు వచ్చినా ఐఫోన్ ఎలా తట్టుకోగలదు, ఒక డస్ట్ పడినా ఎలా తట్టుకోగలదు, ఒక డస్ట్ పార్టికల్స్ పడినా ఎలా తట్టుకోగలదు అని చెప్పేసి ఒకే రోజు చేస్తారమ్మా. అంతేగాని ఐఫోన్ ని ఎప్పుడు నీళ్ళు పడితే అప్పుడు చూద్దాం, ఎప్పుడు డస్ట్ పడితే అప్పుడు చూద్దాం కాదు. ఓకేనమ్మా, అలాగే డ్రగ్ కూడా ఒక డోసేజ్ ఫార్మ్ కూడా దే ఆర్ గివింగ్ యాక్సిలరేషన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఇచ్చిన తర్వాత దెన్ వీ కెన్ ఎవాల్యుయేట్ బై ద రిజల్ట్స్ ఒబ్టైన్డ్ బై ద యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ చేస్తున్నారు. మనకు వచ్చే రిజల్ట్స్ బట్టి మనం ఎస్టిమేట్ చేసుకుంటాం ఎంత వరకు ఇది స్టేబుల్ గా ఉండొచ్చు, ఎంత కాలం ఉంటుంది, ఎంత స్టోరేజ్ కండిషన్ ఎంత స్టేబుల్ గా ఉంటుంది. వీ క్యాన్ స్టడీ ఇన్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ యాజ్ ASS. ఓకే, సో హియర్ ఓన్లీ వీ కెన్ సే ద డ్రగ్స్ ఆర్ APIs. API అంటే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అమ్మా. API కూడా అంటారు, మీకు తెలిసే ఉంటుంది. డ్రగ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ API, యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, దీస్ ఆర్ డిగ్రేడెడ్ బై మెనీ ఫ్యాక్టర్స్. అంతే కదా, డ్రగ్ దీస్ ఆర్ డిగ్రేడెడ్ బై మెనీ ఫ్యాక్టర్స్ లైక్ టెంపరేచర్, లైట్, pH, హ్యూమిడిటీ ఎక్సెట్రా. డ్యూ టు మెనీ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్స్, డ్రగ్ కాన్సన్ట్రేషన్ విచ్ ఇస్ డిగ్రేడెడ్ డ్యూరింగ్ స్టోరేజ్ అప్పుడు కూడా ఒక్కొక్కసారి డ్రగ్ కాన్సన్ట్రేషన్ డిగ్రేడ్ అయిపోతా ఉంటుంది, అవునా కదా. సో ద డ్రగ్ స్టెబిలిటీ స్టడీస్ ఆర్ యూస్ టు ఇవాల్యుయేట్ this information about drug or any chemical stability. Okay, and also to save the time, the drugs or chemicals are placed in stress conditions like temperature, elevated pH, higher light intensities, and thereafter the drug stability is evaluated. చూసారమ్మా, దాని తర్వాత డ్రగ్ స్టెబిలిటీ evaluate చేస్తారంట. These are done because of exaggerated conditions includes the drug degradation. దాన్ని బట్టి ఆ ఎగ్జాగ్రేటెడ్ కండిషన్స్ ఎప్పుడైతే ఇస్తామో దాని డ్రగ్ డిగ్రేడేషన్ ఎలా జరుగుతుందో చూస్తాము. ఆ తర్వాత వీ కెన్ ఎస్టిమేట్ ద డ్రగ్ స్టెబిలిటీ స్టడీస్ అండ్ దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ ఇట్స్ లైఫ్ టైమ్. Then we can calculate the lifespan of the drug what we are using. Okay, and this data is correlated to the
evaluated drug stability at lower normal conditions. అండ్ ఇంకో విషయం ఇవన్నీ సార్ ప్రతిదీ ఇలాగే చేస్తామా అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనం ఫస్ట్ ఏంటంటే ఒక మదర్ డ్రగ్ ఉంటుంది. ఆ మదర్ డ్రగ్ మాత్రం ఇనీషియల్ గా చూస్తాం, అది ఆల్రెడీ ఐపీలో రాస్తారమ్మా. ఈ కండిషన్స్ అన్ని ఐపీలో రాస్తారు. ఇనీషియల్ గా 6 months చూసేవాళ్ళం, అలాగే 12 months చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డ్రగ్ వచ్చింది, ఆ డ్రగ్ ఏం చేస్తాం, ఇనీషియల్ గా మనం చూడాలి, అంతేగాని దానికి ముందే స్ట్రెస్ కండిషన్స్ ఇవ్వకూడదు. ఇనీషియల్ గా దాని వాల్యూస్ మనం దగ్గర పెట్టుకోవాలి. ఓకే, అంటే ఇనీషియల్ గా మనం వాల్యూస్ దగ్గర పెట్టుకోవాలంటే దాన్ని 6 months చూసుకోవాలి, అలాగే 12 months చూసుకోవాలి, అలాగే టెంపరేచర్ 40 degrees ఎలా ఉందో చూసుకోవాలి, హ్యూమిడిటీ 75 degrees ఎలా ఉందో చూసుకోవాలి ఇనీషియల్ గా. అంటే మదర్ డ్రగ్ దాని వాల్యూస్ బట్టి ఈ మనం చేసిన డోసేజ్ ఫామ్ ని మనం దాన్ని ఏమంటాం కోరిలేట్ చేస్తాం. కోరిలేట్ చేసిన తర్వాత దాన్ని బట్టి ఆ వాల్యూస్ మంచిగా ఉంటే దెన్ వీ కెన్ ఎస్టిమేట్ ద డోసేజ్ ఫామ్ యొక్క లైఫ్ స్పాన్ ని మనం కనుక్కోవచ్చు. ఓకేనమ్మా. సో దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్. According to FDA guidelines, these studies are defined as, according to FDA ఏంటంటే these studies are defined as, these are designed to increase, the accelerated stability studies are designed to increase the rate of physical chemical degradation of the drug substance or drug product by using exaggerated storage conditions. This term is often also called as stress testing. Amma ingokati explain about the stress testing antaru. ఓకే, యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్ అనుకుండా ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రెస్ టెస్టింగ్ అంటారు. అప్పుడు దీని గురించి రాయాలమ్మా. అప్పుడు దీని గురించి యాస్ గురించి రాయాలి, ఏఎస్ఎస్ గురించి రాయాలి. ఓకేనమ్మా. స్క్రీన్ ప్రెజెంట్ చేయలేదా? ఐఎమ్ సారీ అబ్బా, ఐఎమ్ సారీ ఇంకా చేస్తాను అనుకున్నానమ్మా. సబ్మిట్ చేస్తాను సార్. ఏంటి ఇది వెంటనే చేస్తావు నువ్వు? చేస్తాను సార్, ఆల్రెడీ సేవ్ చేసి ఉంచాను సార్. ఇప్పుడు కనిపిస్తుందా? ఇస్ ఇట్ విజిబుల్ నౌ? సార్ కనిపిస్తుంది సార్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పిన ఫస్ట్ స్లైడ్ అంటే ఇదే. సో దస్ టు సేవ్ ద టైమ్ ద డ్రగ్ ఆర్ కెమికల్స్, or it is placed in stress conditions, and this is called as a by this we can estimate the this life cycle, I mean shelf life గాని ఎక్స్పైరీ డేట్ గా మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మదర్ డ్రగ్ చేస్తాం, మదర్ డ్రగ్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం ఎస్టిమేట్ కోరిలేట్ చేసుకుంటాం అనమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్. అండ్ ఇప్పుడు నేను దీని గురించి చెప్తున్నాను అనమాట. అకార్డింగ్ టు FDA guidelines, accelerated stability studies are defined as to increase, these are studies designed to increase the rate of physical chemical degradation of a drug substance or a drug product by using the exaggerated storage conditions. Okay, so this term is often used as stress testing. This term is often also used as called as stress testing. Okay nama. Ippudu now I will go for the stability conditions, and now I will go for the parameters for evaluations. Physical stability lo em chustarante color chustaru, order chustaru, taste chustaru, పార్టికల్ సైజ్ చూస్తారు, క్రిస్టలైజేషన్, ఒక్కోసారి సిరప్ క్రిస్టలైజ్ అయిపోద్ది కింద. ఓకే, సిరప్ కానీ షుగర్ కాన్సన్ట్రేషన్ సరిగ్గా లేదనుకోండి, అంటే 66.7% వెయిట్ బై వెయిట్ లేకుండా వేరే కాన్సన్ట్రేషన్ ఉందనుకోండి, కంపల్సరీ ఇట్ లీడ్స్ టు క్రిస్టలైజేషన్. ఓకేనమ్మా. సో దాని కాన్సన్ట్రేషన్ బట్టే మనం ఆ సిరప్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫిజికల్ కండిషన్స్ ఏంటంటే కలర్, ఆర్డర్, టేస్ట్, పార్టికల్ సైజ్, క్రిస్టలైజేషన్, మాయిశ్చర్ కంటెంట్, మెల్టింగ్ పాయింట్. ఓకేనమ్మా. కెమికల్ కాన్సెప్ట్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్ కాంపోనెంట్స్ ఎలా ఉంటాయి, డిగ్రేడేషన్ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, డ్రగ్ ఎక్సిపియంట్ రియాక్షన్ ఎలా ఉంటుంది, తర్వాత డిగ్రేడేషన్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, డిగ్రేడేషన్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్, ఇవన్నీ చూసుకుంటాం కెమికల్ స్టెబిలిటీలో. మైక్రోబయాలజీ స్టెబిలిటీ ఏంటంటే కంప్లీట్ గా అది మైక్రోబియల్ కంటామినేషన్ జరగకుండా ఉంటుందా లేదా. ఓకే, కంప్లీట్ గా అంటే మనం తీసుకున్న డోసేజ్ ఫామ్ కానీ అందులో ఉన్న డ్రగ్ కానీ ఎటువంటి మైక్రోబియల్ కంటామినేషన్ కి లీడ్ అవుతుందా లేదా కూడా అదొక టెస్ట్ అన్నమాట. అండ్ ఫార్మకోలాజికల్ యాక్షన్ మనం ఈజీగా చెప్పొచ్చు. అదేంటంటే థెరప్యూటిక్ యాక్టివిటీ మంచిగా జరుగుతుందా లేదా. ఈ థెరప్యూటిక్ యాక్టివిటీ మంచిగా జరుగుతుందా లేదా మనం ఎలా తెలుసుకుంటాం అంటే ఫార్మోకైనెటిక్ పారామీటర్స్ అన్న. ఫార్మోకైనెటిక్ పారామీటర్స్ ADME, అబ్జార్ప్షన్ ఎలా జరుగుతుంది, డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది, మెటబాలిజం అండ్ ఎలిమినేషన్ ఎలా జరుగుతుంది. సో మోస్ట్లీ థెరప్యూటిక్ యాక్టివిటీ ఎలా చేస్తామంటే ఇన్ వైవో ఎక్స్పెరిమెంట్స్ అన్న. అంటే మనకి 2 ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఇన్ విట్రో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, ఇన్ వైవో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. ఇన్ విట్రో ఎక్స్పెరిమెంట్స్ ఏంటంటే ల్యాబ్ లో చేసాయమ్మా. అంటే ఒక డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఎలా ఉందో లేదో డిఫరెంట్ pH, డిఫరెంట్ బఫర్స్ లో చూసుకొని మనం చేస్తూ ఉంటాం. ఓకే, ఇన్ వైవో ఎక్స్పెరిమెంట్స్ అంటే హ్యూమన్స్ మీద కానీ లేదా యానిమల్స్ మీద కానీ చేస్తాం అనమాట.
మనం తీసుకున్న డోసేజ్ ఫామ్ దానికి ఇస్తాం. ఇచ్చిన తర్వాత దాంట్లో ఉన్న బ్లడ్ కాన్సన్ట్రేట్ అండ్ దాంట్లో ఉన్న బ్లడ్ తీసి ఆ బ్లడ్ లో ఉన్న డ్రగ్ ఎంత ఉంది, ఎందుకంటే డ్రగ్ అంతా బ్లడ్ లో కలుస్తుంది, అవునా కదా? సో ఆ బ్లడ్ లో డ్రగ్ ఎంత ఉంది, అంటే ఎన్ని రోజులకి ఎంత టైంకి ఎంత డ్రగ్ రీచ్ అవుతుంది ఆ బ్లడ్ లో అని తెలుసుకోవడం కూడా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఇన్ వైవో ఎక్స్పెరిమెంట్స్ అన్నాం. ఓకే, దాన్ని ఏంటంటే మనం ఆ డ్రగ్ లో ఆ బ్లడ్ లో ఎంత డ్రగ్ ఉందో మనం తెలుసుకోవచ్చు డిఫరెంట్ ఇన్స్ట్రుమెంటల్ అనాలిసిస్ ద్వారా లేదా హెచ్పిఎల్సి అనాలిసిస్ ద్వారా అని మీరు ఒకసారి ఐ థింక్ అనాలిసిస్ లో చెప్పే ఉంటారు. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఇస్ ద స్టెబిలిటీ స్టడీస్ అండ్ దీస్ ఆర్ ద పారామీటర్స్ ఫర్ ఇవాల్యుయేషన్. మీరంతా రాయాలి, ఒకసారి చూసుకోండి, రైట్? Now, what are the steps involved in the accelerated stability studies? What are the steps involved? Ante initial ga we are going for the stress conditions. Initial ga we are going for initial ga mana dosage form tayar chesina tarvata first of all we are going for all the stress conditions like elevated temperature istunam, temperature high istunnam, pH high istunnanu, alage light conditions చూస్తున్నాను, హ్యూమిడిటీ ఫస్ట్ టెస్ట్ చేస్తాను. తర్వాత చేసిన తర్వాత ఆఫ్టర్ ఒక డోసేజ్ ఫార్మ్స్ అన్ని ఇచ్చేసిన తర్వాత దాంట్లో డోసేజ్ ఫార్మ్ నుంచి మనం శాంపుల్ విత్డ్రా చేస్తాం. ఓకే, శాంపుల్ ఏదో ఒక శాంపుల్స్ మొత్తం అంటే మనిషి దగ్గర వేసుకున్న శాంపుల్స్ విత్డ్రా చేస్తాం. శాంపుల్స్ విత్డ్రా చేసి అప్పుడు వీఆర్ గోయింగ్ ఫర్ ఇవాల్యుయేషన్. ఓకే, శాంపుల్స్ అన్ని విత్డ్రా చేసి మనం ఇవాల్యుయేషన్స్కి వెళ్తాం. ఇవాల్యుయేషన్స్ పారామీటర్స్ ఏముంటో మీరు చూసారు, ఇదే డిఫరెంట్ ఇవాల్యుయేషన్ పారామీటర్స్కి వెళ్తాం. ఇవాల్యుయేషన్ పారామీటర్స్కి వెళ్ళిన తర్వాత దెన్ ఈ రెండు కోరిలేట్ చేసుకుంటే ఏ రెండు, మదర్ డ్రగ్ కి ఎలా ఉంది, ఇప్పుడు మనం తీసుకున్న డ్రగ్ కి ఎలా ఉందో ఈ రెండు కోరిలేట్ చేసుకుని అప్పుడు వీ కెన్ ప్రిడిక్ట్ ద షెల్ఫ్ లైఫ్ అండ్ బై ఎస్టాబ్లిషింగ్ ద స్టోరేజ్ కండిషన్స్ అండ్ ఆల్సో ద రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఆర్ ఫార్ములేషన్. అంటే రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఎలా ఉందో కనుక్కుంటాం. అదే రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ ఎలా తెలుసుకోవాలి మీకు తెలుసు, కే వాల్యూ తీసుకున్న తర్వాత దెన్ వీ కెన్ ఎస్టిమేట్ ద రేట్ ఆఫ్ డిగ్రేడేషన్. దట్ ఈస్ డిసి బై డిటి బట్టి మనం చాలా ఈక్వేషన్స్ చేసాం, చాలా ఈక్వేషన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, తర్వాత సూడో ఆర్డర్, ఈ జీరో ఆర్డర్, దీన్ని బట్టి మనం రేట్ కనుక్కొని అంటే డిగ్రేడేషన్ రేట్ ఆఫ్ డిగ్రేడేషన్ తెలుసుకొని ఆ తర్వాత మన పేరెంట్ డ్రగ్ కి ఎలా ఉందో తెలుసుకుని మనం ఎస్టిమేట్ చేసుకుని కోరిలేట్ చేసుకుని దెన్ వీ కెన్ ఫైనలీ ఎస్టిమేట్ ఇట్స్ షెల్ఫ్ లైఫ్ ఆర్ ఎక్స్పైరీ డేట్ ఆఫ్ పర్టికులర్ డోసేజ్ ఫార్మ్. సో దీస్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద accelerated stability studies. Okay, now for this one also, for this accelerated stability also, temperature is the main factor. Temperature is the main factor which affects the drug stability. Adi already manaku telusindi. So daniki equation entama, Arrhenius equation. Arrhenius equation is that is K equal to A into E, that is EA by RT. EA ante manaku equation anuje adi meeku already telusindi. The energy required to start the chemical reaction. T is the absolute temperature in Kelvin at which reaction studies takes place. R is the ideal gas constant, that is 8.314 joules per mole per Kelvin. Okay, so A is the frequency factor. This is the number of frequency of collisions between the molecules to form the product. So accelerated stability studies cheyadaniki kuda ఏది ఇంపార్టెంట్ అమ్మా, temperature is the main factor to know the ASS. Okay, what are the steps involved in different accelerated stabilities అంటే ఇక్కడ ఏం చేస్తామంటే అమ్మా డిఫరెంట్ టెంపరేచర్స్ ఇస్తాం. మనం చూసాం, మనం టెంపరేచర్ T1 T2 గురించి ఒక ఈక్వేషన్ తెలుసుకున్నాం, గుర్తుందా లేదా? మనం 2 టెంపరేచర్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటంటే మనం డిఫరెంట్ అంటే 40 degrees లో ఎలా ఉందో చూసుకుంటాం, 50 degrees లో ఎలా ఉందో చూసుకుంటాం, 60 degrees లో ఎలా ఉందో చూసుకుంటాం, 70 degrees లో, తర్వాత సో ఆన్. సో బ్యాచ్ ద కంప్లీట్ డోసేజ్ ఫార్మ్స్ ఏదైతే మనం తయారు చేస్తామో వాటన్నిటిని ఒక టెంపరేచర్ పెడతాం, మళ్ళీ ఇంకో టెంపరేచర్ పెడతాం, అలా టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తూ పెట్టి దెన్ వీ విల్ బి కలెక్టింగ్ ద శాంపిల్స్. ఓకే, సీ దిస్. ఆఫ్టర్ ఈచ్ ఇంటర్వెల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఆర్ కెమికల్ ఇన్ ఈచ్ పోర్షన్ ఈస్ డిటర్మైన్డ్. ఓకే, ప్రతి ఇంటర్వెల్ లో దాని కాన్సన్ట్రేషన్ ఎంతో కనుక్కుంటాం. ఓకే, ద డ్రగ్ డిగ్రేడేషన్ అకర్స్ ఇన్ డిఫరెంట్ క్వాంటిటీస్ అట్ డిఫరెంట్ టెంపరేచర్స్. అంతే కదా, ఒక్కొక్క టెంపరేచర్ లో డిగ్రేడేషన్ కాన్సన్ట్రేషన్ వేరేగా ఉంటది. ఒక 40 degrees లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది, 50, 60, 70 degrees లో కాన్సన్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది. అంతే కదా డిగ్రేడేషన్. సో నౌ కమింగ్ టు ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇస్ డిటర్మైన్డ్. నౌ ఇప్పుడు దీని కాన్సన్ట్రేషన్ ఎలా తెలుసుకోవడానికి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఇస్ డిటర్మైన్డ్ బై ప్లాటింగ్ ద గ్రాఫ్ బిట్వీన్ ద కాన్సన్ట్రేషన్ అండ్ టైం. అది మీకు తెలిసిందే, కాన్సన్ట్రేషన్ కి టైం కి మనం గ్రాఫ్ ప్లాట్ చేస్తాం. వన్స్ ద గ్రాఫ్ ఇస్ ప్రిపేర్డ్ ద రేట్ కాన్సన్ట్రేషన్ ఈస్ డిటర్మైన్డ్. ఒక్కసారి మనం రేట్ కాన్సన్ట్రేషన్ ఒకసారి మన కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో టైం కి ఎంత ఉందో చూసుకుని దాని తర్వాత గ్రాఫ్ తీసుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తాం,
రేట్ కాన్స్టెంట్ ఎంత ఉందో మనం తెలుసుకుంటాం అన్నమాట. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ వేర్ k is equal to ae by taking natural logarithm on both sides of the equation becomes log of k equal to minus ea by rt plus log of a. ఇది ఆల్రెడీ మీరు చేసింది. కన్వర్టింగ్ టు log 10 log k, కన్వర్టింగ్ log again, log k equal to minus ea by 2.303 or 1 by t plus log a. This is equation 1. Now a graph is plotted. ఇప్పుడు ఏ గ్రాఫ్ దేనికి చేస్తాం, 1 by t కి తర్వాత log k కి. Now we are plotting the graph 1 by t కి, అలాగే this is x axis and this is y axis. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, y is equal to mx plus c అనే ఫార్ములా ఆల్రెడీ మనకి చెప్పారు. ప్రతి స్ట్రైట్ లైన్ గ్రాఫ్ కి, ఫర్ ఎవ్రీ స్ట్రైట్ లైన్ గ్రాఫ్ the equation is y is equal to mx plus c. So ఇక్కడ ఏముందమ్మా, log k, this is y, this is equal to ea by 2.303. ఇది m, ఇది వచ్చేసి m. 1 by t ఏంటమ్మా, x. m అంటే ఏంటమ్మా, what is m? Slope. m is a slope plus mx plus c. c అంటే intercept. గుర్తుపెట్టుకోండమ్మా, y అంటే y యాక్సిస్ ఈక్వల్ టు m. m అంటే స్లోప్ అమ్మా. m అంటే స్లోపే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. స్లోప్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మన రేట్ కాన్స్టెంట్ వస్తుంది. m అంటే స్లోప్, x అంటే x యాక్సిస్ ప్లస్ c అంటే ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ అంటే x y రెండు ఎక్కడైతే కలుస్తాయో దాన్ని ఇంటర్సెప్ట్ అంటాం. ఓకేనమ్మా. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్, దిస్ ఇస్ ద గ్రాఫ్. By drawing the graph we can calculate the expiry date or the shelf life of the particular drug we are using in a dosage form. Okay, now idenamma. So this is the graph log k by 1 by t, and this is the temperature 70 degrees, 60 degrees, 50 degrees, 40 degrees. Okay, so chusara log k ee temperature vachin tarvata now we are estimating the log k at the room temperature. రూమ్ టెంపరేచర్ లో ఎంత ఉందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. log k ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే మనం ఎన్ని టెంపరేచర్ తీసుకున్నాం, 70, 60, 50, 40 తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే దీన్ని ఎక్స్ట్రాపులేట్ చేస్తాం. ఒక గ్రాఫ్ ని అంటే లైన్ ని ఎక్స్ట్రాపులేట్ చేసి ఇప్పుడు రూమ్ టెంపరేచర్ లో ఎంత ఉందో మనం log k రూమ్ టెంపరేచర్ లో ఎంత ఉందో మనం చూస్తాం అన్నమాట. ఓకే, చూసిన తర్వాత దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో హియర్ మనం చేయాల్సింది ఏంటంటే higher activation energy equal to higher stability. Higher activation energy equal to higher stability. Higher stability is equal to more energy requirement for the reaction. More energy requirement for the reaction. So this is how we'll be calculating the slope. We are calculating the slope and then we can estimate the shelf life of the particular drug what we are taking. Idantha rayalama amma, ఇదంతా రాయాలి, ఈ గ్రాఫ్ అంతా గీయాలి. ఓకే, నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పైరీ డేట్. ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఎనీ ఫార్ములేషన్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ స్టోరేజ్. అంతే కదా, ఎక్స్పైరీ డేట్ ఆఫ్ ఎనీ ఫార్ములేషన్ ఈస్ ద టైమ్ డ్యూరేషన్ ఆఫ్ స్టోరేజ్ ఆర్ అట్ విచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాక్టివ్ కాంపౌండ్, యాక్టివ్ కాంపౌండ్ ఏంటి, డ్రగ్, degraded 10% or remaining concentration of active compound remains 90% of its initial concentration. Already మనం చదివాం, షెల్ఫ్ లైఫ్ గురించి చదివాం కదా. సో the amount of drug degradation is calculated by using formula k equal to 2.303 by t log c naught by c. c naught ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంపౌండ్ అట్ టైం 0, అంటే ఇనీషియల్ టెంపరేచర్ అమ్మా, సారీ ఇనీషియల్ టైంలో కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది. ఓకే, ఇనీషియల్ టైంలో కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అంటే స్టార్టింగ్ టైంలో కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది. by c అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంపౌండ్ అట్ ఎనీ టైం. ఓకే, కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాంపౌండ్ అట్ ఎనీ టైం, దట్ ఇస్ t equal to t. నౌ t 10% ఉన్నప్పుడు 2.303 by k log ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత 100. ఓకే, by 90 అంటే 10% తగ్గింది కదా. ఓకే, 10% తగ్గింది 90. సో అది అలాగా మనకు వచ్చిన ఆన్సర్ ఏంటమ్మా, t 10% ఈక్వల్ టు 0.104 by k. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ calculation of expiry date of every dosage form, and this is the formula. Expiry date ki accelerated stability formula ఏంటంటే k is equal to 2.303 by t log c naught by c. Okay nama. Now దీని చెప్తున్నాడు అంతే. Thus by determining the rate constant we can calculate the time at which the drug concentration become 90% of its initial concentration. At this time the drug formulation is found not suitable for consumption. The time after
Yeah, the time after this duration of storage is called as expiry date. Okay, thus by determination of rate concentration calculate చేసిన తర్వాత we can calculate the time at which the drug concentration become 90% of its initial concentration. అంటే 90% ఎప్పుడు పోయిందో కాన్సన్ట్రేషన్ ఎప్పుడు పోయిందో తెలుసుకుంటాం. అట్ దిస్ టైమ్ ద డ్రగ్ ఫార్మేషన్ ఈస్ నాట్ ఫౌండ్, ఈస్ నాట్ సూటబుల్ అంట. అంటే కన్సంప్షన్ తీసుకోవడానికి సూటబుల్ కాదు, కానీ ద టైమ్ ఆఫ్టర్ డ్యూరింగ్ ద స్టోరేజ్ చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఎక్స్పైరీ డేట్ అంటే మనం క్లియర్ గా చెప్పగలం. అంటే వితౌట్, అంటే క్యాలిక్యులేషన్ బట్టి కాదు, స్టోరేజ్ చేసిన తర్వాత దాని కాన్సన్ట్రేషన్ ఎంత తగ్గిందో తెలుసుకున్న తర్వాత దెన్ వీ కెన్ ఎస్టిమేట్ ద ఎక్స్పైరీ డేట్. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్. ఇదేంటంటే అమ్మా, నేను మీకు టెక్స్ట్ బుక్ లో అంటే దీనికి స్టెప్స్ ఉంటాయమ్మా, ఈ గ్రాఫ్ గీయడానికి స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ నేను ఇప్పుడు ఫోటో తీసి పెడతాను మీకు, అది కూడా నేను ఈ స్లైడ్స్ లో పెట్టేస్తాను. దాన్ని బట్టి చదువుకొని దెన్ యూ కెన్ రైట్ యువర్ ఎగ్జామినేషన్. ఓకే, అది యాడ్ చేసిన తర్వాత దెన్ ఐ విల్ సెండ్ దిస్ పీపీటీ ఫర్ యూ. ఓకే, సో దిస్ కమ్స్ ఎండ్ ఆఫ్ అవర్ యాక్సిలరేటెడ్ స్టెబిలిటీ స్టడీస్. Now coming to the very small topic, అంటే యాక్చువల్ గా మన పోర్షన్ లో లేదు, బట్ ఇన్ ద జీపాట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. స్టోరేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్. మీరు ల్యాబ్ చేసినప్పుడు ఏం చేస్తారు? స్టోరేజ్ రాస్తారు. స్టోర్ అట్ ఏ కూల్ ప్లేస్, స్టోరేజ్ అట్ ఏ కూల్ ప్లేస్, లేదా స్టోరేజ్ అట్ ఏ కోల్డ్ ప్లేస్ అని రాస్తా ఉంటారు. ఓకే, మనకు స్టోరేజ్ కాన్సెప్ట్ లో మనకు చాలా కాన్సెప్ట్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొత్తం డోసేజ్ ఫార్మ్ చేసిన తర్వాత అది వెల్ క్లోజ్డ్ కంటైనర్స్ లో స్టోర్ చేయాలి కొన్ని. ఓకే, కొన్ని ఏంటంటే లైట్ సెన్సిటివ్ దాంట్లో స్టోర్ చేయాలి. లైట్ సెన్సిటివ్ అంటే మనకి దాని ఏమంటారు, ఆంబర్ కలర్ బాటిల్స్ ఉంటాయి, బ్రౌన్ కలర్ బాటిల్స్ ఉంటాయి కదా, బ్రౌన్ కలర్ బాటిల్స్ ఉంటాయి. ఆ బ్రౌన్ కలర్ బాటిల్స్ లో కొన్ని డోసేజ్ ఫార్మ్స్ స్టోర్ చేయాలి. ఆ డోసేజ్ ఫార్మ్స్ ఏంటి? లైట్ కి ఎక్కువ సెన్సిటివ్ ఉందనుకోండి, ఆ డోసేజ్ ఫార్మ్స్ అన్ని ఆంబర్ కలర్ బాటిల్స్ లో స్టోర్ చేయాలి. ఓకే, అండ్ ఆల్సో స్టోర్ ఇన్ ఏ కూల్ ప్లేస్ అని కూడా అంటా ఉంటాం. సో ఈ స్టోరేజ్ కండిషన్స్ అన్ని కూడా వీఆర్ హ్యావింగ్ ఏ కాన్సెప్ట్. స్టోరేజ్ కండిషన్స్ అన్ని మనం ఎలా ఫాలో అవుతాంటే యాజ్ పర్ ద ఫార్మకోపియల్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. స్టోర్ ఇన్ ఏ కూల్ ప్లేస్, స్టోర్ ఇన్ ఏ కోల్డ్ ప్లేస్, ఇవన్నీ ఎలా చెప్పగలం? లేదా స్టోరేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్, స్టోరేజ్ ఆఫ్ డోసేజ్ ఫార్మ్స్ ఇన్ ఏ ఆంబర్ కలర్ బాటిల్స్, అంటే లైట్ డోసేజ్ ఫార్మ్స్ అన్ని ఆంబర్ కలర్ బాటిల్స్ లో పెడతాం. మిగతా అన్ని మామూలుగా గ్లాస్ బాటిల్స్ లో పెడతాం, ట్రాన్స్పరెంట్ గ్లాస్ బాటిల్స్ లో పెడతాం. కొన్ని ప్లాస్టిక్ దాంట్లో పెడతాం, అవునా కదా? కొన్ని ప్లాస్టిక్ కంటైనర్స్ లో పెడతా ఉంటాం. కొన్ని ఏంటంటే వెల్ క్లోజ్డ్ కంటైనర్స్ లో పెడతా ఉంటాం. ఎందుకంటే మన దగ్గర ఇది ఉంది, అదేంటిది, ఈ సోడియం హైడ్రాక్సైడ్ ఇలాంటివన్నీ ఏంటంటే మాయిశ్చర్ తీసుకుంటా ఉంటాయి. లేదా కాల్షియం హైడ్రాక్సైడ్, కాల్షియం కార్బోనేట్ ఏమవుతాయంటే మాయిశ్చర్ తీసుకుంటా ఉంటది. సో ఆ క్యాప్ టైట్ గా పెట్టాలి. ఎప్పుడైతే మనం లూజ్ గా పెట్టామనుకోండి, కాల్షియం కార్బోనేట్ అంతా మొత్తం గట్టిగా అయిపోద్ది, మాయిశ్చర్ లాగేసుకుని మొత్తం అంతా పౌడర్ అంతా గట్టిగా అయిపోతుంది, ఆ కెమికల్ అంతా పౌడర్ గట్టిగా అయిపోతా ఉంటాయి. సో ఇలాంటి స్టోరేజ్ కండిషన్స్ అన్ని మనం ఎలా ఫాలో అవుతాం అంటే ఇట్ ఈస్ ఆల్సో ఫాలోడ్ బై ద యాజ్ పర్ ద ఫార్మకోపియల్ స్పెసిఫికేషన్. ఓకే, then now we can see the pharmacopoeial specification. In a monograph of USP అంటే United States of Pharmacopoeia, directions for storage are included. It is understood that the storage conditions are room temperature, normal atmosphere and light. Okay, now according to IP 1996, అమ్మది గుర్తుపెట్టుకోండి, according to IP 1996 the following terms are mentioned. అదేంటంటే కోల్డ్ ప్లేస్. కోల్డ్ ప్లేస్ అంటే ఇట్ ఇస్ ద టెంపరేచర్ దట్ ఈస్ మెయింటైన్డ్ ఇన్ 2 degrees centigrade to 8 degrees centigrade. 2 degrees centigrade to 8 degrees. ఇవన్నీ కూడా మీ జీపాట్ క్వశ్చన్స్ అన్నా. వాట్ ఈస్ ద టెంపరేచర్ రేంజింగ్ బిట్వీన్ కోల్డ్ ప్లేస్ అంటారు? 2 degrees to 8 degrees centigrade. ఓకే, నెక్స్ట్ కూల్ ప్లేస్. వాట్స్ ద టెంపరేచర్ రేంజింగ్ బిట్వీన్ కూల్ ప్లేస్ అంటారు? కూల్ ప్లేస్ అంటే ఏంటమ్మా, 8 degrees నుంచి 25 degrees centigrade లో ఉంటే టెంపరేచర్, దాన్ని కూల్ ప్లేస్ అంటాం. ఓకేనమ్మా. కోల్డ్ ఏంటంటే 2 to 8, కూల్ ఏంటంటే 8 degrees to 25 degrees. ఓకేనమ్మా. నెక్స్ట్ అకార్డింగ్ టు USP 23, ఇది ఇంకో లైన్ చెప్పాడు మళ్ళీ. అకార్డింగ్ టు USP 23 1995, ఇది కూడా అడగొచ్చు. అకార్డింగ్ టు USP 1995 ఏం చెప్పాడు అంటాడు? కోల్డ్ టెంపరేచర్, కూల్ ప్లేస్ ఏంటి టెంపరేచర్ ఎంత అంటాడు? మీన్స్ ద టెంపరేచర్ ఇస్ రేంజింగ్ బిట్వీన్ 8 to 15 degrees centigrade. 8 to 15 degrees centigrade అకార్డింగ్ టు USP 1995. కానీ మరి ఇప్పుడు ఏం చదువుతున్నాం? అకార్డింగ్ టు IP 1996 గురించి మనం చదువుకుంటున్నాం. ఓకేనమ్మా, అది గుర్తుపెట్టుకోండి. రూమ్ టెంపరేచర్ అంటే మనకు తెలిసిందే,
what is the temperature we are prevailing in our room. That is a room temperature. Okay nama. Next, warm temperature ante the term warm indicates the product may be stored in a place that maintains a temperature between 30 to 40 degrees centigrade. Warm temperature ante 30 to 40 degrees centigrade unte danni warm temperature antam. Okay. Excessive heat, the temperature above 40 degrees centigrade. Excessive heat ante temperature above 40 degrees centigrade. Controlled room temperature, this condition is not ఈ కండిషన్ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ప్రిస్క్రైబ్ బై ఐపీ 1996, బట్ ఏంటంటే యుఎస్పి లో చెప్పారమ్మా. 1996 నుంచి ఈ కంట్రోల్డ్ రూమ్ టెంపరేచర్ లేవు. 1996 ఏముంటాయంటే కోల్డ్ కూల్ రూమ్ టెంపరేచర్, వార్మ్ టెంపరేచర్, అలాగే ఎక్సెసివ్ హీట్, దీని గురించే ఉంటాయి. కాకపోతే నేను ఇంకా ఐ వాంట్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కంట్రోల్ రూమ్ టెంపరేచర్ అంటే ఏంటంటే దిస్ కండిషన్ ఇస్ నాట్ ప్రిస్క్రైబ్ ఇన్ ఐపీ 96, బట్ ఇట్ ఈస్ ఇన్ యుఎస్పి 23 1995. దాని యొక్క టెంపరేచర్ ఎంత అంటే 20 to 25 degrees centigrade. Okay, 20 to 25 degrees centigrade. Now coming to the freezer temperature, this storage condition this is also not prescribed in 1996, but is prescribed in 1995. దీని టెంపరేచర్ ఎంత అంటే -20 degrees to -10 degrees and -10 degrees. సో దీన్ని ఏంటో అంటాం అంటే freezer conditions అంటాం అమ్మా. సో these two slides are very very important for your GPAT point of view. Very very important. Storage conditions రాయాలంటే కూడా డైరెక్ట్ రాయండి, రాసుకోవచ్చు. ఓకేనమ్మా. ఈ టెంపరేచర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ లేకుండా జీపాట్ లో క్వశ్చన్ అనేది ఉండదు. ఓకేనమ్మా. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఖచ్చితంగా రెండన్నా వస్తాయి దీనికి సంబంధించి. ఇస్ ఇట్ క్లియర్ అమ్మా? ఇస్ ఇట్ క్లియర్? సో this comes the end of our whole physical pharmaceutics 2. So I was very happy that I think చాలా మంది ఇదంతా వినే ఉంటారు, అన్ని క్లాసులు విన్నారు. కొంతమంది అయితే లేరు. ఐ వాస్ వెరీ దాని గురించి మనం ఏం చేయలేం. సో ఇప్పుడు మన ఫిజికల్ ఫార్మస్యూటిక్స్ 2 ఏంటంటే అమ్మా, కంప్లీట్ మన పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మన క్వశ్చన్స్ వచ్చేవి. అలాగే నాకు తెలిసిన వరకు నా ప్రయత్నం నేను చేశాను అన్ని చెప్పడానికి. దానికన్నా కొంచెం దానికన్నా ఎక్కువ ఇస్తే ఏంటంటే మనం ఏదో ఇంకా ఎక్కువ ఇచ్చేసినట్టు మనం అనుకోవాలి. అంటే చాలా టఫ్ గా ఇచ్చినట్టు పేపర్ అనుకోవాలన్నమాట. చాలా వరకు మీకు అన్ని చెప్పాను. సో చక్కగా చదువుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. మాక్సిమం మనకి సిలబస్ మొత్తం అంతా కంప్లీట్ చేశాను. ఎవ్రీ పాయింట్ చెప్పాను. ఎవ్రీ సిలబస్ లో ఏవైతే ఉందో ఎవ్రీ కార్నర్ కూడా చెప్పాను. దానికన్నా ఎక్కువ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఓకేనమ్మా. సో యూటిలైజ్ దిస్. అండ్ ఆల్సో ఐ వాంట్ టు గివ్ ఎ స్మాల్ కాన్సెప్ట్ రిగార్డింగ్ ద పాలిమర్స్. పాలిమర్స్ అంటే ఏంటో కూడా మీరు తెలుసుకుందరు. కానీ పాలిమర్స్ అంటే కూడా తెలుసుకుంటే ఇంకా మీరు ఏంటంటే బయటికి వెళ్ళినా సరే మీరు ఇవన్నీ మాట్లాడడానికి, తర్వాత మీరు ఏమన్నా అన్ని తెలుసుకోవడానికి కూడా మనకి ఈ ఫిజికల్ ఫార్మసీ 1, ఫిజికల్ ఫార్మసీ 2, అలాగే ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో చక్కగా చదువుకోండి. ఈ మూడు మీరు కానీ చదువుకుంటే జీపేట్ ఎగ్జామ్ ఫార్మస్యూటిక్స్ సంబంధించి చక్కగా రాసేస్తారని. ఓకే. అండ్ నెక్స్ట్ సెమిస్టర్ ఐఎమ్ హ్యావింగ్ అగైన్ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి నెక్స్ట్ సెమిస్టర్ లో. అదేంటంటే ఐ థింక్ ఇండస్ట్రియల్ ఫార్మసీ ఉన్నట్టుంది, అలాగే ఫార్మస్యూటికల్ జూరిస్ప్రుడెన్స్. ఓకే. ఈ 2 కూడా మంచిగా చెప్పడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ సెమిస్టర్ లో. ఫర్ దిస్ సెమిస్టర్ వీఆర్ ఎండ్ ఆఫ్ అవర్ ఫిజికల్ ఫార్మస్యూటిక్స్ 2 సిలబస్. ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక పాలిమర్స్ గురించి కూడా ఒక 2 క్లాసెస్ తీసుకుంటాను, అవి కూడా నేర్చుకుంటారు కానీ. ఓకేనమ్మా. సో ఇప్పుడు ఏదైతే ఇవన్నీ అయినాయో ఈ పీపీటీ మొత్తం పంపిస్తాను. ఈ పీపీటీ మొత్తం చక్కగా చదువుకోండి. అలాగే కొన్ని బుక్స్ కూడా మీకు ఇచ్చాను, ఆ బుక్స్ చదువుకోండి. వీలుంటే ఒక బుక్ పంపించాను, ఆ బుక్ కూడా ఆర్డర్ ఇవ్వడానికి ట్రై చేసుకోండి. ఓకే. ఇస్తే మీరు చక్కగా ఇంకా ఎటువంటి లాగింగ్ లేకుండా చదువుకోగలరు. ఓకేనమ్మా. ఇస్ ఇట్ క్లియర్? అండ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ రేపు సాటర్డే మన క్లాస్ ఉంది కదా. ఒక్క నిమిషం, I'll stop recording.